ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా జట్టు ఎవరి ఊహకు అందనట్లు ఆడుతోంది. ముఖ్యంగా సీనియర్లు రిటైర్ అయినా ఈ టీం మాత్రం అదరగొడుతోంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గొప్పగా ఆడుతోంది. చివరి వరకు పోరాడి ఓటములను అడ్డుకుంటోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన 4 టెస్టుల్లో 1 గెలిచి 1 డ్రా చేసుకుంది. అలాగే 2 టెస్టులు ఓడింది. కానీ ఓటమిని అంగీకరించకుండా చివరి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే టీమిండియా బ్యాటింగ్ లో అదరగొడుతున్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం తేలిపోతున్నారు. ఇప్పుడు ఇదే టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది. బ్యాటింగ్ లో ఎన్ని పరుగులు చేసినా బౌలింగ్ లో మాత్రం వికెట్లు తీయలేకపోతున్నారు. ఇక మాంచెస్టర్ టెస్ట్ లో అయితే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి ప్రధాన బౌలర్లు కూడా ఫెయిల్ అయ్యారు. ఎన్నో అంచనాలతో వచ్చిన అంశుల్ కంబోజ్, శార్దుల్ ఠాకూర్ కూడా ప్రభావం చూపించలేకపోవడంతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు భారీ స్కోర్ చేశారు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్ లో మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ కోచ్ మోనీ మోర్కెల్ తో పాటు అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డెస్కెట్లను తప్పించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. 2వ టెస్టులో 10 వికెట్లు తీసిన ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్ కూడా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక అంశుల్ కంబోజ్ స్పీడ్ వేయలేక తేలిపోయాడు. దీంతో బౌలింగ్ కోచ్ మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏషియా కప్ 2025 టోర్నీ తర్వాత మోనీ మోర్కెల్, ర్యాంటన్ డెస్కెట్ ప్లేస్లను రీప్లేస్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.